హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా 1 కప్పు జొన్న పిండితో చల్ల పునుగులు అనేది చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ పూట ఎటువంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం ముందుగా నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ అంత పంచదార, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంతా నూనె వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి నేను 1 కప్పు అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో పిండి మెజర్మెంట్ అంతా అదే కప్పుతో నేను వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. సో ఆ తర్వాత నేను ఇప్పుడు చక్కగా చేతితో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. పిండి మనము కలిపే విధానం బట్టే మన పునుగులు అనేవి చాలా బాగా వస్తాయండి. పిండిని బాగా ఇలా మద్దన చేసుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బీట్ చేసుకోవాలండి. సో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా పిండిని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. చేత్తోనే చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మన పునుగులు కూడా అంత బాగా వస్తాయండి. సో ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా, ఇప్పుడు ఒక 1 అవర్ వరకు రెస్ట్ ఉంచేస్తున్నాను. 1 అవర్ కాకపోయినా మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా చక్కగా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే అల్లం తురుము కూడా వేసుకున్నానండి, 1 టీ స్పూన్ అంతా. చక్కగా మళ్ళీ ఒకసారి నేను పిండిని ఇలా బాగా కలుపుకుంటున్నాను. చూడండి, చేత్తో ఈ విధంగా బాగా ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉందో చూసారా. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా కుదిరిందనమాట పిండి. ఇప్పుడు నేను సరిపడా ఆయిల్ వేసుకొని నూనె మరిగిన తర్వాత ఈ చిన్న పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకుంటున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్ మీదే మనము చక్కగా ఈ పునుగుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు కుక్ అయ్యి పునుగులు అనేవి చాలా టేస్ట్ గా ఉంటాయి. హై ఫ్లేమ్ మీద మాత్రం మీరు కుక్ చేసుకున్నట్టయితే లోపల పిండిగానే ఉండిపోతుందండి. సో చక్కగా ఇలా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాను. కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఈ పునుగులను తీసి చక్కగా జాలీలో ఇలా ఆయిల్ని వడగట్టుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. సో మన టేస్టీ అయిన చిన్న పునుగులు రెడీ అయిపోయినాయి కదా. కాంబినేషన్ విత్ చట్నీతో చాలా బాగుంటుందండి. ఈ పునుగులు వేడి మీద తింటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉన్నాయండి. సో తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా. మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.